ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం ఏంటంటే మలినమైన యెహోషువ వస్త్రములు. అలాగే మరి నీ వస్త్రములు ఎలా ఉన్నాయి? యెహోషువ వస్త్రములు ఎందుకు మలినమైందంటే, యెహోషువ కాలములో బలులను అర్పించేవారు. కోడెదూడలను, గొర్రెలను, పక్షులను బలిగా అర్పించేవారు. దాని ద్వారా పాపక్షమాపణ సరిగా జరగలేదు. ఆ రోజులలో మరి బలులను అర్పించారు, కానీ అది సరి అయిన బలి మనుషుల కొరకు కాదని దేవుడు గ్రహించి, ఆ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు రక్తంతో కడగబడిన తర్వాత వారు వారి వస్త్రములు రక్తంతో ఉతుక్కొని తెలుపు చేసుకున్నారంట. యేసు ప్రభు యొక్క రక్తంలో కడుక్కొని తెలుపు చేసుకున్నారంట. అంటే యెహోషువ కాలంలో యేసు ప్రభుల వారు లేరు కదా, అంటే సిలువలో చనిపోలేదు కదా. అందుకని ఆయన వస్త్రములు మైలగా కనిపించాయి. అందుకు యెహోషువ దగ్గరికి యెహోవా దూత ప్రక్కనున్న దూతలతో చెబుతూ ఇతని మలిన వస్త్రములు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములను తొడుగుమని చెబుతాడు. అప్పుడు పరలోకానికి వెళ్ళగోరే ప్రతి బిడ్డ వస్త్రములు ప్రశస్తంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళేవారు? పరలోకానికి వెళ్ళేవారు వారి యొక్క వస్త్రము మరి ప్రశస్తంగా ఉండాలని దేవుని వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి పరలోకానికి వెళ్ళగోరేవారు వస్త్రములు మైల కాకుండా ప్రశస్తంగా ఉండాలని, యేసు ప్రభువు రక్తంలో ఉతుక్కొని ప్రశస్తముగా ఉండాలని దయచేసి మీరు గమనించాలి. 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఆ 3 విషయాలు ఏంటో మీరు తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే ఆ పరలోక రాజ్యాన్ని మనము దక్కించుకోగలుగుతాం. మొదటిది, మీ లోపల వాక్యం అనే అగ్ని మండాలి. రెండవది, మీ పైన పరిశుద్ధాత్మ అనే అగ్ని మండాలి. మూడవది, మీ వస్త్రములు క్రీస్తు రక్తంలో ఉతుక్కోవాలి. అనగా ఈ 3 కూడా ఎవరైతే చేయగలుగుతారో పరలోకానికి వెళ్ళడానికి ఏ అడ్డంకు నీకుండదు. ఎవరు మిమ్మను అభ్యంతర పరచరు. ఎందుకు అనంటే, నీవు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తములో నీ యొక్క వస్త్రములను, నీ హృదయమును, నీ పాపపు స్వభావమును కడుక్కున్నావు గనుక నీకు మాత్రమే ఆ పరలోక రాజ్యం. కాబట్టి నీ యొక్క వస్త్రములను ఈరోజు దేవుడు మలినమైతే వాటిని తీసివేసుకోవాలని కోరుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే
మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.